అందరికీ నమస్తే. తెలంగాణలో భూకంపం ఒక హైదరాబాద్లో కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కరీంనగర్, వరంగల్, ఇటు పోతే ములుగు, భద్రాచలం, ఆదిలాబాద్ ఎటు చూసినా అందరం ప్రశాంతంగా లేచి ఎవరి పళ్ళలో వాళ్ళు నిమగ్నమై ఉన్నాం. కరెక్ట్గా 7:30 7:30 నుంచి 7:36 వరకు అంత లోపల జస్ట్ సెకండ్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్లో వచ్చింది భూకంపం. చాలా మంది అబ్జర్వ్ చేసినారు, చాలా మంది అబ్జర్వ్ కూడా చేయలేదు. అసలు భూకంపం వచ్చిందా అడిగితే భూకంపం మేము చూడలేదే, మా ఇంట్లో రాలేదు, మా ఏరియాలో రాలేదు, లేదా కొన్ని సీసీటీవీ ఫుటేజెస్ బయటకు వచ్చినాయి. సీసీటీవీ ఫుటేజెస్లో మనకు కనిపిస్తుంది భూమి కదులుతున్నది, చెట్లు కదులుతున్నాయి, సీసీటీవీ కెమెరాలు వైబ్రేషన్లో ఉన్నాయి. మనం ఇదంతా కూడా అబ్జర్వ్ చేసినాం. అంటే భూకంపం వచ్చింది అనేది తెలిసింది. చాలామంది శాస్త్రవేత్తలు కూడా నిజంగానే భూకంపం వచ్చింది, అది ములుగు కేంద్రంగా వచ్చింది అని చెప్తున్నారు. ములుగు కేంద్రంగా వచ్చింది, దాని ఇంపాక్ట్ కూడా మనకు భద్రాచలం ఏరియాలో కనిపిస్తుంది. కొంత ఆ సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో కూడా కొద్దిగా బాగా కనిపించింది. అక్కడ సెంటర్, అక్కడ నుంచి ఆ భూకేంద్రంలో అక్కడ స్టార్ట్ అయిన ఈ భూకంపం మెల్లమెల్లగా మన హైదరాబాద్కి వచ్చే వరకు కొద్దిగా తక్కువ అయిపోయింది. అందుకే హైదరాబాద్లో చాలామంది దాని ఎక్స్పీరియన్స్ చేయలేకపోయినారు. మన హైదరాబాద్ బిజీ ల్యాబ్ కాబట్టి బహుశా మనం గుర్తించకపోవచ్చు కూడా. కానీ ఆల్మోస్ట్ చాలా ఏరియాలు, అమీర్పేట నుంచి స్టార్ట్ చేస్తే, నార్సింగ్ నుంచి స్టార్ట్ చేస్తే, ఖైరతాబాద్, ఇక్కడ వస్తే దిల్షుక్ నగర్, కొత్తపేట, బిఎన్ రెడ్డి, ఉప్పల్, మేడ్చల్, ప్రతి ఏరియాలో వచ్చింది. ప్రతి ఏరియాలో భూకంపం వచ్చింది. కానీ మనం ఎవరం చూడలేకపోయినాం. చూసిన వాళ్ళు మాత్రం అమ్మో ఏమో జరిగిందని కొంతసేపు ఆందోళన వ్యక్తం చేశారు. కరీంనగర్ ఏరియాలో కొంత ఎక్కువ తీవ్రత కనిపించింది. అక్కడ జనాలు ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఏమో జరిగిందని చూసిన సీసీటీవీ ఫుటేజీలు కూడా మనం చూసినాం. దీని మీద శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తూ ఉన్నారు. ఎందుకు వచ్చింది, ఎందుకంటే మన దక్కన్ పీఠభూమి, మన దక్కన్ పీఠభూమిలో ఇట్లాంటివి రావు అని చాలామంది చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అక్కడ కాళేశ్వరం అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టినరు, లేకపోతే అక్కడ సింగరేణి కోల్బెల్ట్ ఏరియా అదంతా ఓపెన్ కాస్ట్, లోపల భూమి తవ్వుతూ ఉంటారు, లోపల కూడా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి వచ్చిందా, లేకపోతే మురుగులో వరదలు వచ్చినాయి రాష్ట్రం మనం చూసినాం కదా. సెప్టెంబర్లో మేడారం అడవిలో లక్షల చెట్లు నేలమట్టం అయిపోయినాయి. అదొక సిమ్టమా అంటే అక్కడ భూకంపం నిజంగానే ఆ భూకంపం అప్పుడు వచ్చింది, అదొక సిమ్టమ్ వచ్చింది, తర్వాత ఇప్పుడు తీవ్రంగా వచ్చిందా, ఇట్లాంటి చాలా అనుమానాలు ఉన్నాయి. బట్ శాస్త్రవేత్తలు అయితే వాటిని ధృవీకరిస్తలేరు. నిజంగానే ఇవన్నీ ప్రాజెక్టులు కట్టింది కాబట్టి అయ్యిందనో, లేకపోతే అక్కడ ఏదో ఓపెన్ కాస్ట్ ఏరియా కాబట్టి అయ్యిందనో, లేకపోతే వరదలు వచ్చింది కాబట్టి అయ్యిందనో, లేకపోతే ఆ చెట్లు అప్పుడు ఆ లక్షల చెట్లు నేలమట్టం కావడం అదొక సిమ్టమ్ అనో ఎవరు అంగీకరించారు. శాస్త్రవేత్తలు వాళ్ళు సైన్స్ పరంగా వాళ్ళు చెప్తారు కాబట్టి వాళ్ళు ఎవరేమి ఇప్పటిదాకైతే ధృవీకరించలేదు. బట్ ఇది ఇంతటితోనే ఆగిపోతుందా, లేకపోతే ఇంకా ముందు ముందు ఏమైనా ఉన్నాయా అనేది ఒక టెన్షన్ అయితే కనిపిస్తుంది. 5.3 అనేది మనల్ని ఏమీ కదిలించలేకపోయింది. 6 దాటితే దాని తీవ్రత పెరుగుతుంది. దాని పాయింట్స్ ఉంటాయి 1 2 2 2 2 3 2 2 2 2 3 అంటే అది పెరిగిపోతుంది. 6 దాటిందంటే దాని తీవ్రత ఉంటుంది. మన దగ్గర మొదలై పేగమేడల్ లాంటి ఇండ్లు, పేగమేడల్ లాంటి అపార్ట్మెంట్లు, పేగమేడల్ లాంటి వ్యవహారాలు మన దగ్గర సంసారాలంతా కూడా పేగమేడల్ లాకుంటాయి. అంత స్టాండర్డ్గా ఉన్నాయని మనం చెప్పుకునే అవకాశాలు లేవు. కాబట్టి 6 దాటి వస్తే మనం ఏం చేయలేం. మనకు నార్త్ ఇండియాలో కామన్ భూకంపాలు, మనకు హిమాలయ పర్వతాలు అయితే డైలీ భూకంపాలు ఉంటాయని చెప్తారు వాళ్ళు. కాకపోతే అక్కడ స్థాయి తక్కువగా ఉంటాయి, గుర్తించరు కూడా. చాలామంది హిమాలయ పర్వతాల్లో వచ్చే భూకంపాలను ఎవరు గుర్తించరు కూడా. నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చి పోతూ ఉంటాయంట. మన భూమిలో కూడా చాలాసార్లు వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి, కానీ మనం గుర్తించము. అది దాని తీవ్రత మనకు కనబడదు. శాస్త్రవేత్తలు కూడా దాని తీవ్రతను వాళ్ళు కనిపెట్టినా కూడా బయటికి సమాజాన్ని భయపడిపించే ప్రయత్నం చేయరు కాబట్టి మనకు తెలియదు. బట్ ఇప్పుడు ఈ సిమ్టమ్ దేనికోసం, ఈ భూకంపం కేవలం వచ్చింది పోయింది అంతవరకే చూడాలనా, లేకపోతే రేపు వచ్చే పెద్ద పెద్ద భూకంపాలకు ఇదొక సిమ్టమ్గా మనం చూడాలనా అనేది మాత్రం శాస్త్రవేత్తలు తేల్చాల్సిన అవసరం ఉంటుంది. బట్ జనం నిజంగా చాలా విచిత్రమైన పరిస్థితి. భూకంపం వచ్చింది చూడలేకపోయినా అని కొంతమంది బాధపడుతున్నారు. కొంతమంది చూసిన వాళ్ళు బాగుంది, సెకండ్ హాఫ్ ఫ్రాక్షన్స్ కదా, కొద్దిగా ఊగినట్టు కనిపించింది, అదేదో విచిత్రంగా కనిపించింది, మా లైఫ్లో మేము ఫస్ట్ టైం చూసినామని కొంతమంది చెప్తూ ఉన్నారు. బట్ ఎనీవే ఈ భూకంపం ఇక్కడితో ఆగుతుందా, ముందు ముందు జరిగిపోయే పరిణామాలకి ఇది ఒక సిమ్టమ్గా చూడాలా అనేది మాత్రం శాస్త్రవేత్తలు తేల్చాలి. బట్ ఇదంతా మనకు ఒక చర్చ, పెద్ద చర్చ. పొద్దున్న నుంచి అందరు ఫోన్లు చేసి మామ వచ్చిందా మీ ఊళ్ళో భూకంపం, అన్న మీ ఇంట్లో భూకంపం వచ్చింది, ఇవన్నీ అడుగుతూ ఉన్నారు. ఇది భూకంపం సంబంధించిన కంప్లీట్ అప్డేట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.